ఫుడ్ ఫ్యాక్టరీస్. ఇప్పుడు ఈ రిలీజియన్‌లో, ఈ అకల్ట్‌లో ఏదైతే జరుగుతుందో, మరి ఈ చైల్డ్ సాక్రిఫైసెస్ కానీ, హ్యూమన్ సాక్రిఫైసెస్ కానీ, వీళ్ళ శరీరాలన్నింటిని ఏం చేస్తారు అనంటే ఫుడ్ ఫ్యాక్టరీస్‌కి పంపిస్తారు. వీళ్ళ మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ డిఫరెంట్ కంట్రీస్‌లో ఉంటాయి. అక్కడ వాళ్ళ వేర్ హౌస్‌కి పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారు అనంటే ఈ మీట్ అంతా కూడా బాగా చర్న్ చేసేస్తారు. అయితే మనకిప్పుడు శాంపుల్ అనాలిసిస్‌లో తెలిసిండేటటువంటి విషయాలు ఏంటి అనంటే, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఫ్రాంచైజీస్ ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ వన్స్ ప్రపంచమంతా కూడా వాటిల్లో దొరికే మీట్‌ని టెస్ట్ చేస్తే దాంట్లో కొన్ని వందల టైప్స్ ఆఫ్ డీఎన్ఏ దొరికింది, ఇంక్లూడింగ్ హ్యూమన్ డీఎన్ఏ. అంటే ఏంటి? మనుషులు ఏం తింటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత భయంకరంగా ఉందా లోకము అని ఆశ్చర్యం కలిగించేటటువంటి పరిస్థితి. అయితే ఇది ఎప్పుడో 15 ఏళ్ల క్రిందట నేనే చూశాను. డిస్కవరీ ఛానల్‌లో ఫుడ్ ఫ్యాక్టరీ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఎయిర్ చేస్తారు. మరి సైన్స్ ఛానల్స్‌లోనే ఎన్‌జీసీ, డిస్కవరీ వీళ్ళంతా కూడా. మరి ఆ కాలంలో వీళ్ళు ఓపెన్‌గా చూపించినారు. అది ఏంటి అనంటే వాళ్ళ వేర్ హౌస్‌లో ఇట్లా నార్మల్‌గా గ్రౌండ్ ఉంటుంది. ఒక బావంత స్పేస్ ఉంటుంది. బావి అనంటే ఇంకా వెడల్పుగానే ఒక ఎలిఫెంట్ అయినా కూడా పట్టే అంత ఒక స్పేస్. దాంట్లో అన్నీ కూడా బ్లేడ్స్ అరేంజ్ చేయబడి ఉంటాయి. ఎట్లా అంటే ఓవర్‌లాపింగ్‌గా ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి అని ఇలా మొత్తం ఇలా బ్లేడ్స్ అన్నీ అరేంజ్ చేయబడి ఉంటాయి. మిక్సర్ గ్రైండర్ బ్లేడ్ లాగా. అయితే ఈ ఓవర్‌లాపింగ్ బ్లేడ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేయబడి ఉంటాయి. మిషన్ ఆన్ చేయగానే మిషన్ ఇలా తిరుగుతా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిషన్ తిరుగుతా ఉండేటప్పుడు అక్కడ మనుషులు మాస్క్ పెట్టుకొని మరి సూట్ అంతా కూడా వేసుకొని ఉంటారు. వీళ్ళు మరి యానిమల్‌ని యాజ్ సచ్ అలాగే పట్టుకొని, అది ఎనుమైతే ఎనుము, హార్స్ అయితే హార్స్, గుర్రం, గాడిద ఏదైనా యానిమల్ ర్యాండమ్‌గా తీసి ఎత్తి దానిపైన ఇట్లా పడేస్తూ ఉంటారు. అప్పుడు యానిమల్ అందులో పడగానే మొత్తము చర్న్ అయిపోతుంది. అంటే బాగా మిన్సింగ్, గ్రైండింగ్ అనేది జరిగి ఫ్యాక్టరీలో మరి కింద ఫ్యాక్టరీ అండర్‌గ్రౌండ్‌లో ఉంటుంది. మరి అక్కడికి మొత్తము ఒక పేస్ట్ ఎళ్తది. అంటే బోన్స్ కూడా మొత్తం పిప్పిలాగా అయిపోయినాయి. గోళ్ళు కానీ, పళ్ళు కానీ, జుట్టు కానీ, మరి స్కిన్ కానీ ఇది ఏది కూడా తీసింది లేదు. మొత్తం పేస్ట్ లాగా అయిపోయేసి కిందికి రాగానే అవి అన్ని ప్రాసెసింగ్ యూనిట్స్‌లోకి పోయేసి సాసేజ్ రూపంలో బయటికి వచ్చి ప్యాకేజింగ్ అయిపోతుంది. అది చూసి అప్పుడు కలిగిన ఆశ్చర్యం ఏంటి అనేసంటే, ఏంది హెయిర్ అంతా తీయలేదు అంటే సాసేజ్ అనేది ఇలా ఉంటుందా? ఈ యానిమల్‌ని కనీసం వాషింగ్ కూడా లేదు కదా! చనిపోయిన యానిమలో, చంపేసిన యానిమలో అలా ఎత్తి ఏసేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు కదా! అప్పుడు అలా అనిపిచ్చింది. ఇంకా ఇది మంచిది కాదు. ఇది బయట కంట్రీస్‌లో ఇలా తింటారేమో అని అనుకున్నాము. కానీ ఇది మన కంట్రీకి అప్పుడు రాలేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఆశ్చర్యం కలిగించే విషయం, హ్యూమన్ డీఎన్ఏ ఉందంటే మరి మనకు చూపించిండేటటువంటి ఆ వీడియోస్‌లో హ్యూమన్ బీయింగ్స్‌ని అయితే వేయటం చూపలేదు గానీ, బట్ ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది చూపించారు. ఇప్పుడు ఆ వీడియోస్ వెతికినా కూడా దొరకదు. ఎందుకంటే ఆ వీడియోస్ బయటకొచ్చి కాంట్రోవర్సీస్ అయ్యి, తర్వాత డాక్యుమెంటరీస్ వచ్చినాయి, తర్వాత పేపర్ పబ్లికేషన్స్ వచ్చినాయి. మరి ఈ విధంగా మరి స్కాండలస్‌గా ఉంది ఇదంతా కూడా. ఈ అన్‌వాష్డ్ యానిమల్స్‌ని ఈ విధంగా సాసేజ్ చేసి మనుషులకి ఇస్తా ఉన్నారు. మనుషులంతా చచ్చిపోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నింది. ఎప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఒక 12-15 ఇయర్స్ బిఫోర్. అందుకు ఇప్పుడు మనకి అవన్నీ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఇది అన్ని సైన్స్ ఛానల్స్‌లో టెలికాస్ట్ అయింది ఒకప్పుడు. అయితే దీని గురించి పేపర్ పబ్లికేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటటువంటి ఫుటేజెస్ కానీ, ఈ అరెస్ట్ వారెంట్స్ కానీ, ఈ క్లోజర్ తాత్కాలికంగా ఏదైతే ఉన్నిందో మొన్నటి దాకా, మరి వాటన్నిటిని మనం గమనించినట్లయితే అసలు ఏం జరుగుతోంది లోకంలో? బట్ వై? ఫుడ్ ఇండస్ట్రీ ఇంత స్కాండలస్‌గా ఎందుకుండాలి? అనేటటువంటి ఆలోచన మనం చూసినట్లయితే, మరి ఫుడ్ ఇండస్ట్రీ ద్వారా జరిగేటటువంటి ఎఫెక్ట్ ఏంటి అనంటే ఇంపాక్ట్ ఆన్ ద మైండ్. ఇంపాక్ట్ ఆన్ ద మైండ్ ఎట్లా కలుగుతా ఉందంటే, ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ చేయవా మనుషుల్ని? ఖచ్చితంగా చేస్తాయి. సో, జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ కానీ, వాటిలో యూజ్ చేసేటటువంటి కెమికల్స్ కానీ, అది ప్లాంట్ బేస్డ్ అయితే. యానిమల్ బేస్డ్ అయితే అసలు ఏ యానిమల్ తింటా ఉన్నారో మనుషులకి ఐడియా లేకుండా అయిపోయింది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ అంటే ఈ సాసేజ్ అది ఇది లోకల్ బుచ్చర్స్ దగ్గర పోయి కొనుక్కొని తినడం ఉత్తమం. అంతేగాని ప్రాసెస్డ్ మీట్ తినడం మంచిది కాదు అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మైండ్ పైన ఇంపాక్ట్ ఏంటంటే, మనుషులకి విచక్షణ లేకుండా అయిపోయింది. ఏ విచక్షణ? మంచేది, చెడ్డేది తెలీదు. బ్లైండ్‌గా ఏదైనా చేయడం, రెచ్చగొడితే రెచ్చిపోవడం, నెమ్మది లేకుండా ఉండడం. నువ్వు చెప్తే నేనెందుకు వినాలా? నీది మా రిలీజియన్ కాదు. రిలీజియన్ కాకపోతే ఏముంది? మానవత్వం అనేది మనుషులకు ఉంటుంది కదా! మనుషుల గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా నిదానంగా ఆలోచించి మంచి, చెడ్డ అనే విచక్షణ ఉండదా మనుషులకి ఆలోచించుకోవడానికి? అంటే మానవత్వాన్ని కోల్పోయినటువంటి స్థితిలో మనము ఉంటున్నాం. రెచ్చగొడితే రెచ్చిపోవడం. ఎవరిని అభిమానిస్తున్నాము? ఎందుకు అభిమానిస్తున్నాము?
అనే ఐడియా ఉందా మనుషులకి? గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నారు. వేరే ప్రీచర్స్, ఫాల్స్ ప్రీచర్స్ అని, ఫాల్స్ టీచింగ్స్ అని, మరి ఇట్లా సభలు పెట్టే వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికైనా గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నారు అంతే. ఎందుకు? ఆయన మహానుభావుడు అంతే, అంతే, అంతే. ఏం వెర్రా? అంటే నీకు ఎందుకు ఒక మనిషిని నువ్వు అభిమానిస్తున్నావనే జ్ఞానము, విచక్షణ లేదా? ఒక క్రీడాకారుడిని మనం ఇష్టపడుతున్నాము అనంటే, వాళ్ళు ఆ క్రీడ ఎలా పెర్ఫార్మ్ చేస్తా ఉన్నారు, ఎలా ఆడుతున్నారు అనే దాన్ని బట్టి కదా. ఎందుకు నీకు ఆ క్రీడ అంటే ఇష్టం ఫస్ట్? క్రికెటో లేకపోతే ఇంకేదైనా నీకు ఆ క్రీడ ఇష్టము నంబర్ 1. క్రీడని ఫలానా విధంగా బెస్ట్ పద్ధతిగా ఈ మనిషి ఆడతాడు, లేకపోతే ఈ మనిషి యూనిక్‌గా ఆడతాడు. సో, దాన్ని బట్టి నీకు ఆ పర్టిక్యులర్ ప్లేయర్ అంటే ఇష్టం ఉండాలి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగతంతో మనకేం సంబంధం? వాళ్ళెవరో మనకు తెలుసా? తెలీదు. అట్లాంటప్పుడు వాళ్ళని రోల్ మోడల్స్‌గా గానీ, ఐకాన్స్‌గా గానీ భావించేసుకొని నువ్వు క్రీడ వరకు నువ్వు ఇష్టపడటం అనేది సామంజసము. ఒక అర్థం ఉంది. కానీ దానికి బియాండ్‌గా బ్లైండ్‌గా వెళ్ళిపోతా ఉండేది దాన్నేమనాలి? అది. అలాగే ఒక నటుడు, ఒక నటిని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే కూడా ఎందుకు ఇష్టపడుతున్నావు? ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ బాగా ప్లే చేసినందుకు, అంటే నీకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడం నచ్చింది. ప్లే చేసిన విధానం నచ్చింది. ఆ సినిమాలో ఇష్టం. అది వేరే. అదొక అర్థం ఉంది. అట్లా కాకుండా కొన్ని సెట్ ఆఫ్ ఆ నటుడంటే పర్వాలేదు బాగా చేస్తాడు అంటే అతని సినిమాలు చాలా డీసెంట్ ఉంటాయి. సామాజిక విలువలన్నీ ఉంటాయి. అందుకని ఇష్టము. అదా పాయింట్. ఆ నటుడు ఎవరో నీకు తెలీదు. అతనికి నువ్వెవరో తెలీదు. బ్లైండ్‌గా ఒక నటుడు గురించి నువ్వు బ్లైండ్ ఇష్టం పెంచేసుకొని వాళ్ళని ఇమిటేట్ చేయాలనుకోవడం, వాళ్ళకి సపోర్ట్ ఎళ్ళటము. మరి ఇప్పుడు నువ్వున్నావు, నీ ఫ్రెండ్ ఉన్నారు. నీకేమో ఒక పలానా వ్యక్తి ఇష్టం. ఇంకొకళ్ళకి ఇంకొక పలానా వ్యక్తి ఇష్టం అంటే అప్పుడు మీ ఇద్దరికి కొట్లాట. ఏమన్నా అర్థం ఉందా? అంటే నాకు వాళ్ళంటే ఇష్టం. అసలు వాళ్ళకి మీరెవరో తెలుసా? తెలీదు గదా! అంటే మనము దేన్ని ఇష్టపడుతున్నాము, ఎందుకు ఇష్టపడుతున్నాం అనేటటువంటి విచక్షణ కూడా లేనటువంటి పరిస్థితి. అదే విషయం. మైండ్ పైన ఇంపాక్ట్. ఈరోజు అందుకే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిన్న మొన్నట్లో మళ్ళీ ఇంకో కొత్తది ఏదో అందరూ షేర్ చేస్తా ఉన్నారు. మరి ఎవరో ఒక అబద్ధ బోధకుడు మనుషులు బ్లైండ్‌గా వెళ్తా ఉన్నారంటే అలాంటి వాళ్ళు ఇంక వస్తానే ఉంటారు అంతే. మనుషులకి మైండ్ అనేది పోయింది. విచక్షణ జ్ఞానం అనేది కంప్లీట్‌గా ఎళ్ళింది. మరి వీళ్ళు చదువులేనోళ్ళా? చదువుకున్నోళ్ళా? అనంటే ఇప్పుడు చదువు లేని వాళ్ళల్లో కూడా జ్ఞానవంతులున్నారు. చదువుకి మరి జ్ఞానానికి సంబంధం లేదిక్కడ మళ్ళా. చదువుకున్నోళ్ళు కదా వాళ్ళు చెప్పేది మంచి అనేది అనుకోవడం పొరపాటు. అట్లా లేదు పరిస్థితి. చదువుకున్న వాళ్ళని గాదు, చదువులేని వాళ్ళని గాదు, మరి సివిలైజ్డ్ అని గాదు, అన్‌సివిలైజ్డ్ అని గాదు. బ్లైండ్‌గా వెళ్ళే వ్యక్తులు ఎళ్ళిపోతా ఉన్నారు. బట్ వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్ అని మనము ఆశ్చర్యపోతా ఉన్నాము. అర్థం చేసుకోలేక. ఎట్లా పోతారు? వై? హౌ? కదా! అలా అనిపిస్తుంది గదా! అట్లా ఉన్నారు మనుషులు. అంటే ఇది ఇంపాక్ట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఈట్, వేర్ దే గో, హౌ దే డిఫైల్ దెమ్‌సెల్వ్స్. ఇవన్నీ కూడా దే ప్లే ఎ రోల్. ఫైనల్లీ వి గెట్ ఇంటు పాలిటిక్స్. ఈ పొలిటికల్ డివిజన్ అనేది అందుకే ఈజీ మనుషులకి. మైండ్ సరిగ్గా పని చేయకపోయేటప్పటికి వాడు చెప్పేది ఎందుకురా వింటావు? వాడితో ఏందిరా నీకు ఫ్రెండ్‌షిప్? వాడు నీ రిలీజియన్ కాదు, నీ క్యాస్ట్ కాదంటే అంతే వచ్చేస్తది ఉక్రోషం. ఎందుకు? అట్లా కాదండి. అందరితో సమాధానంగా ఉండాలి కదా! అనే జవాబిస్తారా ఎవరైనా? లేదు. ఎవ్రీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. లాంగ్వేజ్ బ్యారియర్స్. అసలు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మాట్లాడే భాష ఇప్పుడు తెలుగు భాష తెలుగే. కానీ పక్కనోడికి కొన్ని పదాలు అర్థం అవుతా ఉండవు, లేదా స్లాంగ్ అర్థం కాదు. నీకు పదాలు తెలిస్తే సరిపోతుంది కదా! స్లాంగ్ ఎట్లయినా ఉండని. నీకు పదాలు తెలిస్తే నువ్వు ఆ భావం అనేది అర్థం చేసుకోవచ్చు కదా! అట్లా లేదు. మన లాంగ్వేజ్ వాడు కాదు. ఎందుకు వినేది? వాట్? అంటే మన స్లాంగ్ వాడు కాదు. ఎందుకు వినాలా? అదే పరిస్థితి. ఇంకా క్యాస్ట్, రిలీజియన్. మన రిలీజియన్ కాదు ఎందుకు వినేది? మన నేషన్ కాదు ఎందుకు వినాలా? అట్లయిపోయింది. అలాగా నేషన్ రైజింగ్ అగెయిన్స్ట్ నేషన్, రిలీజియన్ అగెయిన్స్ట్ రిలీజియన్ అని ఉంది వాక్యంలో. సో, పొలిటికల్, గవర్నమెంట్ వీళ్ళంతా కూడా ఈ స్కీమ్‌లు అవి ఇవి ఇచ్చి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్స్యూరెన్స్‌కి మళ్ళీ మనుషులు ఎక్కడ పోవాలా? మెడికల్ కేర్ కావాలి అన్నప్పుడు, లేదా ఫైనాన్సెస్ కావాలి అన్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పైన డిపెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఏదైతే హాస్పిటల్స్ రికమెండ్ చేస్తుంటారో అక్కడికే వెళ్ళాలి. సో, అక్కడ మనిషికి ప్రమాదం వచ్చి ఎక్కడైనా పడుంటే నీ ఇన్స్యూరెన్స్ వర్క్ అవ్వదు. ఏ హాస్పిటల్‌కైనా పోతే. సో, వాళ్ళు లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇచ్చుంటారో అక్కడికే పోవాలి. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ అగైన్ ఈ డార్క్ సైడ్ అనేది మొదలవుతుంది. సో, ఇది మొత్తం ఒక వ్యూహము. ఒక అట్టడివి, ఒక మేజ్ అనేది క్రియేట్ అయిపోయింది.